సో ఏఐ ఈజ్ ఎ బిగ్ చేంజ్ అవ్వబోతుంది, టోటల్ వరల్డ్ని చేంజ్ చేయబోతుందని అర్థమై సో లాస్ట్ 2 years నుంచి ఏఐ మీద డిస్కషన్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసినప్పుడు ఈ లాస్ట్ 25 years ప్రొడ్యూసర్గా మాకున్న ఎక్స్పీరియన్స్తో సో ఏమేం చేంజెస్ రాబోతున్నాయన్న థాట్ దగ్గర ఇది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. దానికి మా దగ్గర టీం, మా కంపెనీ నుంచి స్టార్ట్ అయిన టీం అండ్ క్వాంటమ్ ఏఐతో కనెక్ట్ అయ్యి సో ఇలా మాకు సినిమా గురించి ఇలా ఏఐని మొత్తం డెవలప్ చేయాలని అడిగినప్పుడు క్వాంటమ్ వాళ్ళు ముందుకొచ్చి చేసిందే ఈరోజు మీరు ఇప్పుడు 1 by 1 చూడబోతుంది. ఇందాక మినిస్టర్ గారు లాంచ్ చేసింది 360 degrees సినిమాని ఏఐ ద్వారా ఎలా చేయొచ్చు అనే దాంట్లో క్రియేటివ్గా అన్ని డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో బేసిక్గా స్క్రిప్ట్ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఒక ప్రాజెక్ట్. సో అది ఎలా ఉండబోతుంది అనేది మేబీ మ్యాక్సిమం ఇది న్యూ కమ్మర్స్కి చాలా యూస్ఫుల్ అవుద్దని ఈ థాట్తో డెవలప్ చేయడం జరిగింది. వన్స్ ఈజ్ అ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేజర్గా పోస్ట్ ప్రొడక్షన్. మనందరికీ తెలుసు, ఇక్కడ సినిమా వాళ్ళందరికీ తెలుసు పోస్ట్ ప్రొడక్షన్ గురించి మనం ఎంత టెన్షన్ పడుతుంటాము, ప్లానింగ్ ప్రాపర్గా అందరికీ అర్థం కాకుండా ఎంత టైం వేస్ట్ చేస్తుంటాము, కమ్యూనికేషన్ సరిగ్గా కాదు. సో సెకండ్ ప్రాజెక్ట్ ఈజ్ పోస్ట్ ప్రొడక్షన్. పోస్ట్ ప్రొడక్షన్లో మళ్ళీ కమ్బ్యాక్, దాని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత షూటింగ్ ప్రాసెస్, అదొక ప్రాజెక్ట్. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్. పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఇది ప్రమోషన్. ఇలా స్టెప్ బై స్టెప్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది అండర్ ప్రాసెస్లో. సో స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మేజర్గా ప్రీ ప్రొడక్షన్. ఎవ్రీ 360 degreesలో మనకు స్క్రిప్ట్ అయిపోయి షూటింగ్కి వెళ్ళకముందు చేసే ప్రీ ప్రొడక్షన్ని ఎలా దాంట్లో ఎలా చేయొచ్చు అనేది టోటల్గా చేయడం జరిగింది. అది చాలా మిరాకిల్గా కనిపిస్తుంది. నేను చాలామందితో, దర్శకులతో, అలాగే కొందరు నిర్మాతలతో, కొందరు యాక్టర్స్తో కలిసి పర్సనల్గా ఈ ప్రాజెక్ట్స్ చూపిస్తూ కూడా డిస్కస్ చేయడం జరిగింది, అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా. సో ఎవ్రీవన్ ఇది ఫ్యూచర్కి ఏ అనేది ఇలా చాలా చేంజెస్ తీసుకొస్తుంది, చాలా అడ్వాన్స్గా ఆలోచించి ముందుకు వెళ్తున్నారని అరవింద్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, నాగశ్విన్ గారు కానీ, వంశీ, ఇలా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చూస్తూ వాళ్ళు అప్రిషియేట్ చేయడం ఒక ఎనర్జీని ఇచ్చింది. ఓకే, కరెక్ట్గా వెళ్తున్నాము అని.